వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వి లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు. ఆయనతో పాటు మాట్లాడదాం. ప్రస్తుతం హైదరాబాద్లో మొన్న మోదీ గారు చేసిన స్పీచ్, దాంతోపాటు గ్లోబల్ వైజ్ జరుగుతున్న ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి కూడా ఈరోజు మనతో పాటు చర్చించడానికి మన ముందు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గ్రేట్ సార్. లాంగ్ టైం మళ్ళీ స్టూడియోకి వచ్చారు. ఎస్ సార్. అవును. ఏం జరుగుతుంది మార్కెట్? ఏమో సార్, కొన్ని ప్రాజెక్ట్స్కి విజయవాడ, వైజాగ్ కూడా బాగా ఇప్పుడు పాపులర్ అయింది కాబట్టి అటు సైడ్ ప్రాజెక్ట్స్కి వెళ్ళడం వల్ల కొంచెం బిజీ అయిపోయాం. సో అది ప్రజెంట్ అయితే. మీరు విజయవాడ వైపు వెళ్ళారని అన్నారు. అవును. బేసిక్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా ఏంటంటే అటువైపు వెళ్ళి ఎక్కువ చూస్తున్నారు మార్కెట్ అని చెప్పి, స్టడీ చేస్తున్నారు అని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజం అది? అంటే విజయవాడ, హైదరాబాద్లో సరిగ్గా మార్కెట్ లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళిపోతున్నారని. అలా అని కాదు సార్, అటువైపు కూడా గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా పెద్ద గేమ్ చేంజర్ అయింది. అక్కడ గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఆ ఏరియాకి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి అనే ఒకటి, మన చంద్రబాబు నాయుడు గారు ఇంకొన్ని ప్రాజెక్టులు తెస్తారు అనేది హోప్తో ఆ ఏరియా బాగానే డెవలప్ అవుతుంది. అంటే హైదరాబాద్ తర్వాత విజయవాడ కంటే కూడా వైజాగ్ బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది నావెల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఆ ఉన్న ఏరియాకి ఎక్కువ ప్లేస్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ అనుకోవచ్చు. అంటే నెక్స్ట్ హైదరాబాద్ లాగా ఒక మంచి గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు అయితే వైజాగ్కి ఎక్కువ ఉన్నాయి. విజయవాడ కూడా ఓకే, మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియానే. సో మొత్తం మీద ఒక్కసారి కానీ మనం మార్కెట్ని పరిశీలించామంటే గ్లోబల్ వైజ్ ఐటీ చూసుకున్నామంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కనిపిస్తుంది. కరెక్ట్. ఓకే. సో మొన్న మోదీ గారు హైదరాబాద్ వచ్చి ఇచ్చిన స్పీచ్ మొత్తానికైతే మొత్తం సామాన్య ప్రజల దగ్గర నుంచి అటు కార్పొరేట్ స్థాయి వరకు అందరికీ భయాందోళన అయితే కలిగిస్తుంది. అంటే ఫైనాన్షియల్ సంబంధించి ఓ పెద్ద అనుభవం పేల్చబోతున్నారని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా గత 3 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్స్లో కనపడుతుంది. కరెక్ట్. బంగారం చూస్తేనేమో కొనొద్దని చెప్తున్నారు. అవును. ఏం జరుగుతుంది అసలు మార్కెట్లో? ఇంత గందరగోళ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? మొన్న మోదీ గారు ఇచ్చిన స్పీచ్ జనాల మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. అంటే ఆయన ఒక బహిరంగ సభలో పొలిటికల్గా ఉంటుంది అనుకునే స్పీచ్ హైదరాబాద్ని వేదికగా చేసుకుని ఒక ఇంటిమేషన్, అంటే ఒక ఇంటిమేషన్ ఇవ్వబోతున్నారు. ఏంటంటే రెసిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అనేది. అండ్ మన అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు ఆయన. సపోజ్ ఫస్ట్ మేజర్ థింగ్స్ ఏంటంటే బంగారం కొనొద్దు ఒక 1 year వరకు అనేది. రెండేంటంటే విదేశాలకి యాత్రలకు వెళ్ళొద్దు, దానివల్ల ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఈ మూడిటి మీద జనాల్ని కొంచెం మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఎంతవరకు చేంజ్ వచ్చిందంటే మోదీ గారి స్పీచ్ తర్వాత చాలా సమీకరణాలు మారిపోయినాయి. అప్పటి వరకు ఉన్నదంతా ఒకటి అయితే తర్వాత మీలో ఛానల్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకెళ్ళి మోదీ గారు బంగారం కొనొద్దన్నారు, కొంటారా లేదా అనేది. దీని నుంచి యాక్చువల్గా ఒపీనియన్ అనేది కరెక్ట్గా రాదండి. ఎందుకంటున్నారంటే బంగారం అనేది లేడీస్కి ఒక సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ని వద్దు అని చెప్పినప్పుడు ఇంకా కొనాలనిపిస్తుంది వాళ్ళకి. సో అలాంటప్పుడు కొనను అంటారు. బట్ కాకపోతే ఆయన చాలా తెలివిగా ఏం చేశారంటే ఇండియా ఎకనామీకి మీరు కొనకపోవడానికి ఉండే రీజన్ని కనెక్ట్ చేసి చేశారు. మనం ఇండియాలో ఉంటున్నాము, ఇండియాని బెస్ట్ పొజిషన్లో ఉంచడానికి నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా నాతో పాటు సపోర్ట్ చేయండి అనే విధంగా చాలా జాగ్రత్తగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కొనొద్దు అన్నారు. ఎందుకు కొనొద్దు అన్నారంటే దానికి చాలా పెద్ద రీజనే ఉంది. ఎందుకు అంటున్నారంటే బంగారం కొనడం వల్ల మనకు ఉన్నటువంటి ఫారిన్ కరెన్సీ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి అమాంతం తగ్గిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కరెన్సీ నిల్వలు ఏ కంట్రీకి ఎక్కువ ఉన్నాయంటే చైనాకు వచ్చేసి $3.2 ట్రిలియన్ ఉన్నాయి. ట్రిలియన్ డాలర్లు ఉన్నాయి. నెక్స్ట్ జపాన్ ఎక్కువగా ఉంది, $1.2 ట్రిలియన్ వచ్చి దానికి ఉన్నాయి. మన ఇండియాకి వచ్చేసరికి $670 బిలియన్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఉన్న వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకోకపోతే రేపొద్దున సంక్షోభం చాలా పెద్దది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు బంగారం కొనొద్దు అన్నారంటే మనకి బంగారం ఎక్కువగా 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ 90% ఇంపోర్ట్ అనేది వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ కంట్రీ వాళ్ళు ఏంటి మన రూపీని తీసుకోవాలి, డాలర్ రూపంలోనే ఇవ్వాలి. అంటే ఈ $670 బిలియన్ కొంచెం అమౌంట్ తీసి వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఓ 10 లక్షల బంగారం కొనాలనుకుంటున్నాం వేరే చోట, అక్కడ $12,000 పడుతుంది మనకి. సో అలా టన్నుల కొద్ది బంగారం కొంటుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి $670 బిలియన్ ఏదైతే ఉందో తగ్గిపోతూ వస్తుంది. సో అందు గురించి ఏమన్నారంటే డాలర్లు వెచ్చించి కొనాల్సి వస్తుంది కాబట్టి వద్దన్నారు. సెకండ్ ప్రాబ్లం ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ఒకటి ఉంది.
అంటే మనకి సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, అవును. మోస్ట్ 90% ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం దాంట్లో. దీనికి ఏంటి అంటే వాళ్ళు డాలర్స్లో తీసుకుంటారు, మళ్ళీ సేమ్ అగైన్ ఇక్కడ ఉన్న డాలర్స్ పడిపోతూ ఉంటాయి. అంటే క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత పెరిగింది, 35% పెరిగిపోయింది సడన్గా. అంటే డాలర్ రేటు ఉన్న డాలర్ కంటే మనకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఏమో ఇంపోర్ట్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోల్, డీజిల్ యాక్చువల్ చెప్పాలంటే అదర్ కంట్రీస్లో చాలా వరకు పెంచేస్తారు, డబల్ చేస్తారు పెట్రోల్. అదృష్టం ఏంటి అంటే ఇండియాలో కొన్ని నిల్వలు ఉన్నాయి కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటి వరకు పెరగకుండా ఇలా స్టెబుల్గా ఉన్నాం మనం. సో దీన్ని ఇంకా కాపాడుకోవాలి అంటే ఏంటంటే ఇప్పుడు మోదీ గారు పెట్రోల్ తగ్గించండి అంటే చాలా ఢిల్లీ లాంటి కంట్రీస్ అన్ని సిటీస్ అన్నీ కూడా వాళ్ళు బ్యాటరీస్ వెహికల్స్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలా వరకు. ఆల్రెడీ వచ్చింది అది. సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోల్ గణనీయంగా తగ్గిస్తే మనకు డాలర్ వాల్యూలు ఇంకా పెరుగుతాయని ఉద్దేశం అన్నమాట. ఈ రెండింటిని బాగా ఉపయోగించుకున్న తర్వాత ఇంకొక లాజిక్ కూడా ఉంది. దీనివల్ల రియల్ ఎస్టేట్కి బాగా భూమి వస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఏదన్నా అంటే 100% ఎవరైనా ఏం చెప్తారంటే గోల్డ్ అని చెప్తారు. సో ఈ గోల్డ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత చాలా మంది రియల్ ఎస్టేట్ మీద పెట్టాలి అంటే వాళ్ళందరూ అలా అలా ఆగిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ని ఆపండి అనేసరికి ఇప్పుడు ఉన్న డబ్బుని ఎక్కడ పెట్టాలి? సో ఇప్పుడు గోల్డ్ కొనడం ఆపుతున్నాం అనుకోండి, అంటే కొనాల్సిన ప్లేస్లో తక్కువ కొంటాం. ఆపేయడం అంటే జీరో చేసేయడం కాదు. సో కొనాల్సిన ఈ డబ్బుని ఎక్కడ పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి మీకు తెలిసిందే, బ్లడ్ బాత్. ఎన్నిసార్లు పడుతుంది లేస్తుంది. దీంట్లో మిడిల్ క్లాస్ వాడు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాడు మాత్రం 100% వాళ్ళ సేవింగ్స్ పెట్టిన సేవింగ్స్ అన్నీ పోయినాయి. ఎవరైతే పెద్ద ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇక ఎఫ్డీల్లో మీకు తెలిసింది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేస్తారు, ఓన్లీ సీనియర్ సిటిజన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ తగ్గించారు. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద ప్లాట్. ఎందుకు అంటున్నానంటే బంగారం కొనుక్కుని దాచుకోవడం వల్ల, లాకర్లో కానీ ఇంట్లో కానీ దాచుకోవడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా పెరుగుతాయా? ఎక్కడ పెరిగే అవకాశాలు లేవు. బికాజ్ ఎందుకంటున్నానంటే బంగారము ఎక్కువగా మీకు రొటేట్ అవుతూ ఉండదు. అంటే నా దగ్గర ఉన్న బంగారం అవసరం వస్తే అమ్ముతాను తప్ప, లేదంటే ఎన్నాళ్ళైనా నా దగ్గరే ఉంటుంది. ల్యాండ్ అలా కాదు, మీ దగ్గర ఉన్న ల్యాండ్ నాకు వస్తుంది, నా దగ్గర ఉన్న ల్యాండ్ వేరే వాళ్ళకి వెళ్తుంది. ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయో అక్కడ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో ఉందనుకుందాం. రియల్ ఎస్టేట్లో ఏంటి, ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగింది, ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరిగింది, ఆ కన్స్ట్రక్షన్లో జనాలు వచ్చారు. ఇవన్నిటి వల్ల కూడా ఎంతోమంది బతుకుతారు. అంటే ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్ దగ్గర నుంచి డెవలపర్ దగ్గర నుంచి బిల్డరు, ఈ బిల్డర్కి బేస్ చేసుకున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఐరన్ ఫ్యాక్టరీ కానీ, హార్డ్వేర్ ఫ్యాక్టరీ, ఇలాంటివన్నీ కూడా బాగా ఎంతోమంది డెవలప్ అయ్యి మన ఇండియాలో ఎకనామీ పెరుగుతుంది. సో మేము చాలాసార్లు మీ ఛానల్స్ ద్వారా చెప్పి ప్లాట్ కొనుక్కోండి అని వదలగొడుతుంది ఏంటంటే, ప్లాట్ కొనుక్కుంటే మీ ఒక్కరికి కాదు లాభం, మీతో పాటు మన ఇండియన్ ఎకనామీకి కూడా లాభం. ఇండియన్ ఎకనామీతో పాటు చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ పెరిగితే, జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మన ఇండియా ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అందుకే ఇప్పుడైనా సరే ఇప్పటికైనా గోల్డ్ మీద పెట్టడం ఆపి, అంటే గోల్డ్ మీద కావాల్సినంత వరకు కొనుక్కొని మిగతాదంతా కూడా ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్ చేయడం వల్ల మీకు అప్రిషియేషన్ వస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, నెక్స్ట్ లెవెల్లో మీ పిల్లలకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ జాబ్, అంటే మీ జాబ్ ఎలా ఉన్నా చిన్నదైనా పెద్దదైనా ఒక ప్లాట్ అనేది సొంతం చేసుకుంటే కనుక 100% దానివల్ల వచ్చే యూజెస్ ఒకటి కాదు, రెండు కాదు, మోర్ అన్నీ ఉన్నాయి. అదే గోల్డ్ అంటే మీరు ఎక్కడైనా దాచుకోవాలని ఇంట్లో దాచుకోవాలి, లేదా లాకర్లో దాచుకోవాలి. లాకర్లో ఉన్న గోల్డ్ మీకు ఏమీ సంపాదించి పెట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కొనుక్కుంటే రేట్ ఎక్కువ అవుతుంది, ఇల్లు కొనుక్కుంటే దానికి ఏదైనా రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఏదో ఒకటి సంపాదించి పెడుతుంది. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే షిఫ్ట్ అయ్యింది జెన్. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఆల్ఫా జెన్ అని, జెన్ అని, ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి కదా. వీళ్ళు ఏంటంటే ఒక చోట పెట్టుకుని దాన్ని అలానే ఉంచడానికి ఎక్కడ ఇష్టపడట్లేదు, మనం ఉన్న డబ్బుని సంపాదించి పెట్టాలనే రేంజ్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మోదీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారు మీరు? 100% ఆ పొజిషన్లో ఉన్న అతను రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడని చెప్పాలి. మనం ఎందుకు అంటున్నానంటే కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ ఈరోజు స్మాష్ అయిపోవడం కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డాలర్ నిల్వ అనేది లేదు. ఓకే, ఏ కంపెనీ దగ్గర డాలర్ నిల్వ లేకపోతే ఆ కంపెనీ స్మాష్ అవ్వడం కారణం. అంటే నెక్స్ట్ పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చేది ఆ కంపెనీకి వస్తుంది. చెప్పాలంటే టాప్ దేశాలు ఏమున్నాయి, చైనా ఉంది, జపాన్ ఉంది, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఈ మూడింటి దగ్గర మంచి నిల్వలు ఉన్నాయి, డాలర్ నిల్వలు. మిగతా అన్ని ఈవెన్ యూఎస్ కూడా కొంచెం స్ట్రగుల్గానే ఉన్నారు. సో నేనేమన్నానంటే ఎవరైతే ఇప్పుడు కనుక ఈ డెసిషన్ తీసుకోకుండా ఏదో ఒక రాజకీయ ప్రలోభాలకు జస్ట్ వదిలేస్తే మాత్రం 100% మనందరం చాలా ఇబ్బంది పడతాం. దీనికి మనం సపోర్ట్ కూడా చేయాలి 100%. ఎందుకు అంటున్నానంటే మన కంట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటే మనం అర్థం చేసుకోవాలి దాన్ని.
ఇప్పుడు ఇంత క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఏం లేదు, నిల్వ తగ్గిపోతుంది. నిల్వ తగ్గింది అంటే ఎవరిస్తారు దీనికి? మళ్ళీ డబుల్ పెట్టుకున్నా కూడా డాలర్స్ ఎవరికి రావు. సో దానికి అందుకే ఎందుకు విహారయాత్రలకి వేరే కంట్రీస్కి వెళ్ళొద్దు అన్నారంటే, మన కంట్రీలో ఉంటే మన కంట్రీ డబ్బు మన కంట్రీ దగ్గరే ఉంటుంది. అదర్ కంట్రీస్ని వీఆర్ ఇన్వైటింగ్ ఫర్ ఇండియాకి వచ్చి మా యొక్క టూరిజం స్పాట్స్ని మీరు విజిట్ చేయండి అని చెప్పి నెమ్మదిగా జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ రావడం వల్ల డాలర్ నిల్వ పెరుగుతుంది. మనం వెళ్ళడం వల్ల ఏంటంటే, ఏ కంట్రీకైనా మీరు వెళ్ళండి, ఏ సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఏ కంట్రీకి వెళ్ళినా డాలర్ చేంజ్ చేసుకోవాలి. డాలర్ లేదంటే కంట్రీ రూపీస్ చేంజ్ చేసుకోవాలి. అంటే మన డబ్బు పోతుంది. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది అంటే, మన రూపాయి విలువ బాగా తగ్గిపోతూ వచ్చేసింది. 95, 96కి వచ్చేసింది. ఒకసారి 82లో ఉండేది. అంటే దానివల్ల ఏంటంటే, మీ దగ్గర ₹1 కోటి ఉంటే 75 లక్షలు ఉన్నట్టే. అవును. ఇది చాలా మందికి ఏమనుకుంటున్నారంటే, బాగానే ఉంది మన దగ్గర ₹1 కోటి లాగా ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ చూసుకుంటే మనం ఉండే కొద్దీ పూర్ అవుతున్నాం చెప్పాలంటే. ఇప్పుడు ఎవరైతే మనం రిచ్ అనుకుంటున్నామో డాలర్ వాల్యూస్ చూసుకుంటే పూర్ అవుతూ ఉన్నాం. సో అది అవ్వకూడదు అంటే మాత్రం మోదీ సామాన్య ప్రజలకైతే అర్థం కాదు. అది అర్థం కాదు నిజంగా. ఎందుకంటే అంటే మన దగ్గర మన బ్యాంకులో డబ్బు మన దగ్గరే ఉంది కదా, మన కరెన్సీలో ఉంది కదా అనుకుంటా. బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఓన్లీ డాలర్ రేట్ కాకుండా మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది అనుకోండి, ఆ డబ్బులు మన మీదే పడుతున్నాయి. కూరగాయల రేట్ పెరిగినా ఏది పెరిగినా కూడా మన మీదే పడుతుంది. అంటే రూపాయి పెట్టాల్సిన దానికి ₹2 పెడుతున్నాం అంటే మళ్ళీ ఇంకా కొంచెం పూర్ అవుతున్నాం అని అర్థం. సో కంట్రీ పూర్ అవ్వకూడదంటే దిస్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనించామంటే ఐటీ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. ఏ టెక్నాలజీ రావడం వల్ల చాలా కంపెనీస్ నుంచి జాబ్స్ కూడా తీసేయడం కూడా జరుగుతుంది. మెటా కావచ్చు, చాలా కంపెనీస్ అంటే విప్రో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల జాబ్స్ అయితే పోతున్నాయి. సో వీళ్ళందరూ ఒక కన్ఫ్యూజన్లో గందరగోళ వాతావరణంలో అయితే ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ మొత్తం ఐటీ పరంగా తీసుకున్నామంటే? సో దీని ప్రభావం ఏ రంగాల మీద చూపించే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం? ఎస్ అండి. ఇప్పుడు చాలా కంపెనీలు లే ఆఫ్లు స్టార్ట్ చేసినాయి. పెద్ద పెద్ద కంపెనీలు మెటాలో ఒక 30,000 జాబులు తీశారు, విప్రోలో తీసేశారు, టీసీఎస్, నెక్స్ట్ అమెజాన్లో జాబులు తీసేశారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ లే ఆఫ్ చేసేస్తున్నాయి. సో ఈ లే ఆఫ్లు చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, చాలామంది ఇంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీళ్ళకి శాలరీ 1,00,000, 2,00,000, 3,00,000 ఉన్నప్పుడు వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఫస్ట్ చేసిన మిస్టేక్ అది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను, ఓపెన్ ప్లాటే కొనుక్కోండి, కన్స్ట్రక్షన్ మేజర్ వచ్చేసి 1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోండి అని ఎందుకు బాగా అనిపిస్తుంది. ఎవరైతే 1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారో వాళ్ళ పరిస్థితి దారుణం సార్. ఎందుకంటున్నానంటే, గవర్నమెంట్ జాబ్ లాగా మన ప్రైవేట్ జాబ్లు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉంటాయని అనుకోలేము. సో ఎప్పుడు ఎలాంటిది వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇంతమంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కొనుక్కునే ఉంటారు. 90% ఇప్పుడు ఎవరైతే జాబులు పోయినాయో వాళ్ళందరిలో 90% జాబులు పోయిన వాళ్ళు ఇల్లు ఖచ్చితంగా వాళ్ళకి ఉండేవాళ్ళు. వాళ్ళకి ₹1,00,000 నుంచి 50,000, 70,000, ₹1,00,000 వరకు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు హౌసింగ్ వాళ్ళది ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది. 3 నెలలు కట్టకపోతే దాన్ని ఆక్షన్కి వెళ్ళిపోయేలాగా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి రెసిడెన్స్ టైంలో ఒక ప్లాట్ ఉంది అనుకుందాం, ఓకే, ప్లాట్ 2 ప్లాట్లు ఉంది అనుకుందాం, రూపాయి ఎక్కువ తక్కువ లిక్విడిటీ చేసేసుకోవచ్చు. మరి ఇల్లు కూడా అమ్ముకోవచ్చు కదా అని అనొచ్చు మీరు. ఇల్లు అమ్ముకుంటే సెంటిమెంట్ ఇది. కొనుక్కొని ఇల్లు అమ్మేసుకున్నారంటే, ఇల్లుకి మనము ఇల్లు కొనుక్కున్న తర్వాత గృహప్రవేశానికి అని చెప్పి ఇవన్నీ ఇంటీరియర్ ప్యాషన్ అంతా పెట్టుకుంటాం. దీన్ని అమ్మలేము. ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఫీల్ అయిపోతాం. అదే ప్లాట్ అనుకో, మీరు కొనుక్కున్నట్టు తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎవరికి అమ్మారో కూడా తెలియదు. సో అందు గురించి ఏంటంటే, ఈ రెసిషన్ ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఒక ఏఐ కల్చర్ వచ్చింది. ఏఐ వల్ల చాలా జాబ్స్ మైనస్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా చాట్ జీపీటీని ఒకటి అడిగితే వెబ్సైట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. ఒకప్పుడు వెబ్సైట్ చేయాలంటే 4 నుంచి 5 రోజులు, వారం 10 రోజులు పట్టేది. ఏదైనా పోస్టర్ కావాలి మీకు, ఏదైనా మీ గురించి మీరు చెప్పుకోవాలంటే 5 నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తుంది. సో ఇంత టెక్నాలజీ పెరగడం వల్ల రేపు దాని ఫ్యూచర్ 100% బాగుండొచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు కొన్ని జాబ్స్ అనేది పోయినాయి. ఈ జాబ్స్ పోవడం వల్ల యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్లో ఎక్కువ కొనేది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే కొంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కొంటూ ఉంటారు. సో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంచెం ఇబ్బంది పడటం వల్ల సేల్స్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇప్పుడు ఉన్న జాబ్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకవేళ మన జాబ్ కూడా ఎప్పుడైనా పోతే ఒక ఎసెట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంటూ ఉంటారు. అంటే డౌన్ అంటే గ్రాఫ్ కిందకి పడుతుంటుంది, పైకి లేస్తుంది, కిందకి పడుతుంది, పైకి లేస్తుంటుంది. కొంతమంది ఇబ్బంది పడుతున్న వాటి వాస్తవమే, కొంతమంది ఇప్పుడు కూడా జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా ల్యాండ్కి ఎప్పుడు కూడా కొంచెం ఏంటంటే కొంచెం స్టాగ్నెంట్ ఉంటుంది, కానీ రియల్ ఎస్టేట్ లో కూడా అతిపెద్ద స్తబ్దత ఉంది.
గోల్డ్ రేట్లు పడిపోయినా, స్టాక్ మార్కెట్ పడిపోయినా, Yes. భూముల రేట్లు అయితే భూముల రేట్లు ఎప్పుడు మారవు, ఎందుకంటే భూమిని మనం క్రియేట్ చేయలేము, దాన్ని అవును. ఏమీ ఎక్స్పాండ్ చేయలేము, ఇంపోర్ట్ చేయలేము, ఎక్స్పోర్ట్ చేసుకోలేము. కాబట్టి సో 100% రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మోస్ట్లీ ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే రెసిషన్ ఎప్పుడైనా రావచ్చు. అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక 5-6 మంత్స్లో రెసిషన్ రావచ్చు అనేది. వస్తే కనుక మనందరం కూడా మళ్ళీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. Yes, sir. సో సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడము, మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోవడము, ఆడంబరాలకు పోకుండా ఉన్న దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. అంటే కార్ కొందాం అనుకుంటే పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాను నేను. ఓకే, ఇల్లే కొనేద్దాం అనుకుంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్తాను. సో మరి ఎలా అంటే ఈ అమౌంట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోమంటున్నారు. ఎందుకంటే అంటే గోల్డ్ ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి చిన్నదో పెద్దదో 5 లక్షల్లో 10 లక్షల్లో 15 లక్షలు 20 లక్షలు ఎంతైనా పర్లేదు, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి సెక్యూర్ అనేది. సార్ ఇప్పుడు లిక్విడ్ క్యాష్ పెట్టుకోమంటున్నారు అందరినీ. అవును. ఒక 1 మంత్లోనే ఆర్థిక వ్యవస్థ చల్లాచెరే అవకాశం ఉందని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ప్రకటించడం, రకరకాలుగా బ్యాంకర్స్ కూడా ఇప్పుడు క్యాష్ కోసం వేస్తే ఇవ్వట్లేదంట. ఓకే ఓకే, లిక్విడ్ క్యాష్ కావాలంటే ఇవ్వట్లేదంట. కరెక్ట్. బట్ దీనివల్ల ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగేది క్యాష్ రూపంలోనే జరుగుతా ఉంది. రైట్. సో మరి ఇట్లాగైనా జరిగితే మార్కెట్ మీద కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి, 100%. మొన్న ఇంతకుముందు డిమానిటైజేషన్ టైంలో ఉన్నట్టు అవకాశాలు వస్తాయి. కానీ అంటే 1 మంత్లో అలాంటి పరిస్థితుల్లో రాబోతున్నాయి, అందులో కొంత ఎఫెక్ట్ కనపడుతుంది, మార్కెట్ మీద కూడా చూపిస్తుంది అంటున్నారు. అంటే నాకు తెలిసి ఏంటంటే డిజిటలైజేషన్ అయిన దగ్గర నుంచి క్యాష్ ఫ్లో బాగా తగ్గింది. ఈవెన్ మాకు కూడా ఎప్పుడైనా క్యాష్ ఫ్లో అంటే డిజిటలైజేషన్ అందరూ ఆన్లైన్లోనే చేయడం వల్ల ఏంటంటే మాకు కూడా క్యాష్ ఫ్లో ఇప్పుడే కాదు, ఆల్రెడీ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి షింక్ అయిపోయింది. అంటే ఇప్పుడు లిక్విడ్ క్యాష్ పెట్టుకోమని అంటే ఇది ఏమవుతుందంటే మన పెట్రోల్ అయిపోతుంది లేదనే విషయంలో ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూసి అందరూ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమైంది అక్కడ పెట్రోల్ ఉంది కొడదామని వాళ్ళకు ఉన్నా కూడా ఈ రష్యన్ చూసి వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. అంటే కొంచెం సోషల్ మీడియాలో ఓవర్ హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఎవరికి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే పర్లేదు, ఒకేసారి బ్యాంకుల దగ్గర అందరూ క్యాష్కి వెళ్ళినా కూడా బ్యాంకులు స్టాప్ చేస్తాయి. సో ఈ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇబ్బందే. కానీ ఇమీడియట్గా అంటే నాకు తెలిసి విత్-ఇన్ 1 మంత్ 2 మంత్స్లో రెసిషన్ వచ్చే అవకాశాలు అయితే లేవండి. కొంచెం టైం పడుతుంది, బట్ రెసిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే లే ఆఫ్స్ ఒకటి, గ్లోబల్ మార్కెట్ సినారియో ఒకటి, ఈ వార్ ఎఫెక్ట్లు ఒకటి, ఇవన్నీ చూసుకుంటుంటే కొంచెం రెసిషన్ మోడ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉంటే 100% ఈ రెసిషన్ కూడా తట్టుకోవచ్చు. మనం ఇంతకుముందు 2000లో కూడా రెసిషన్ వచ్చింది, దాన్ని తట్టుకుని ఉన్నాము. కరోనా వచ్చింది, కరోనా అలాంటి పెద్దదాన్ని తట్టుకున్నాం కాబట్టి రెసిషన్ అనేది మనకి ఏం పెద్దగా కష్టం కాదు. కానీ రెసిషన్లో కూడా సేఫ్గా ఉండాలి అంటే మాత్రం ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడాలి. సో ఇప్పుడు మార్కెట్ డల్గా ఉందని చెప్పి బాగా వినిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, వీళ్ళు ఎలాంటి ఆలోచన చేయాలి, ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్టు ఏం చెప్తారు? సో ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉందన్నమాట వాస్తవమే. ఎందుకంటే యాక్చువల్ రేట్ కంటే ఎక్కువ పెరగట్లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా ఒక ప్రైస్ ఉంటుంది, ఆ ప్రైస్ కంటే ఎక్కువ అనేది లేకుండా పోయింది. అదే మీకు మూమెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1500 2000 పెరుగుతా వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం అపార్ట్మెంట్లో చూసుకున్న ఒక 100-200 పెంచుతున్నా తప్ప మోర్ దాన్ 500-400 పెంచే స్క్వేర్ యార్డ్కి ఎస్ఎఫ్టీకి ఒక 100-200 మాత్రమే పెంచగలుగుతున్నారు. ఏదో ఆఫర్ పెట్టి మళ్ళీ 100-200 కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ అంటే మోర్ పెరగట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. నేనేమంటున్నానంటే ఎవరికైనా మనీ ఉంటే కనుక ఎప్పుడైతే ఇలాంటి స్తబ్దత ఉంటుందో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి 100% రిటర్న్స్ బాగా వస్తాయి. నేనేం చెప్తా అంటే కొనేటప్పుడే తగ్గించి కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ ఏ అప్రిషియేషన్. ఇప్పుడు 10 రూపాయలు ఉన్న వస్తువుని నేను 8 రూపాయలకు కొన్నానంటే నాకు 2 రూపాయలు అప్రిషియేషన్ వచ్చేసింది ఆల్రెడీ. అలాగే ఇప్పుడు మనం ఒక 20 లక్షలు పెట్టి మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 లక్షలకి 17 లక్షలకు కూడా వస్తుంది. సో ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏంటంటే 3 లక్షలు సేవ్లో ఉన్నాం, మనం సేవింగ్ మోడ్లో ఉన్నాం. ఆ 3 లక్షలు వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఎందుకంటున్నా అంటే ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో మీకు 2019 నుంచి 22 దాకా షిఫ్ట్ వచ్చింది, 19 నుంచి 22-23 దాకా. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ బిలీవ్ మీ అన్నట్టు 50% పైన కోటీశ్వర్లు అయిపోయారు. మళ్ళీ అలాంటి షిఫ్ట్ ఇప్పుడు రాబోతుంది. ఈ రెసిషన్ వచ్చినప్పుడు కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మళ్ళీ ఇది 10 సంవత్సరాలు పట్టచ్చు. ఇలాంటి షిఫ్ట్ మీరు అన్నారు, కరెక్ట్ మాట చెప్పారు. ఇప్పుడంటే కాస్త మార్కెట్ డల్గా ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలా వద్దని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారు. రేపనే రోజు మళ్ళీ మార్కెట్ అయితే యథాస్థాయికి వస్తుంది. 100% మార్కెట్ పెరిగింది ఖచ్చితంగా. ఆ మార్కెట్ పెరిగినప్పుడు గేమ్ చేంజర్ లాంటి లొకేషన్స్ కొన్ని ఉంటాయి.
అక్కడ ఇన్వెస్ట్ చేస్తే 100% మీరు అన్నారు 2019 నుంచి 23 వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ 50% లాభం పొందారు. ఎస్. అలాంటి లాభాలు ఏ లొకేషన్లో చూసే అవకాశం ఉంది? రేపనే రోజు మళ్ళీ మార్కెట్ పుంజుకొని మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ కొనగలమా అనే స్థాయికి వస్తుంది. ఎస్, అలాంటి ప్లేస్ అయితే ఇప్పుడు ద బెస్ట్ గేమ్ చేంజర్ అయితే రీజనల్ రింగ్ రోడ్ అండి. ఒకప్పుడు ఓఆర్ఆర్ ఒక మంచి గేమ్ చేంజర్ అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనేది గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ ఈ రెండింటి మధ్యలో పెట్టుకుంటారో వాళ్ళు కంపల్సరీ మంచి రిటర్న్స్ పొందుతారు. అంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో 3 నుంచి 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్ ఇమీడియట్ ప్లేస్లలో కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 100% వాళ్ళు మంచి రిటర్న్స్ చూస్తారు. మీరు అన్నట్టు అక్కడ పెట్టుకుని ఉంటే బాగుండేది అనే స్థితి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి వస్తుంది. అంటే 19 నుంచి 23 వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ బాగానే ఉండరు. ఎస్, ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారు 100% బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం మార్కెట్ డల్ ఉంది కాబట్టి ఈ టైంలో మంచి టైం అనుకొని ఇన్వెస్ట్ చేసి తక్కువలో వస్తుందని చెప్పి కొనేసుకునే వాళ్ళకి రేపనే రోజు మళ్ళీ ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అవును, అలాంటిది మీకు 26, 27, 27.5 అండ్ 27 మిడ్ వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారో 26th ఇయర్ అంతా 27 అంతా 27 మిడ్ అంతే, అంటే మళ్ళీ ఎండింగ్ వరకు కూడా ఆ ఏరియా లోపల ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళందరూ మంచి రిటర్న్స్ పొందుతారు, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగినట్టు హబ్ ఏది అవ్వబోతుందంటే శంషాబాద్ అనేది హబ్గా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్కి ఏదైతే ఉందో టెర్మినల్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే షాద్ నగర్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది అంటే శంషాబాద్ని టెర్మినల్ చేసినప్పుడు అంటే ఎప్పుడైనా మీకు ఒక బుల్లెట్ ట్రైన్కి టెర్మినల్ ఇవ్వాలనుకోండి, బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ ఇవ్వాలంటే ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోంచి ఒక 2 కిలోమీటర్ అండర్ గ్రౌండ్, అంటే ఎయిర్పోర్ట్లోంచి డైరెక్ట్ బుల్లెట్ ట్రైన్లోకి వచ్చేసేలాగా బుల్లెట్ ట్రైన్ నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేలాగా ఒక సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ ఒకవేళ ఎక్కడైనా చేసినప్పుడు బుల్లెట్ ట్రైన్ కంపల్సరీ కనెక్టివిటీ మెట్రో ఇవ్వాలి. మెట్రో కనెక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ, అంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో మెట్రో కనెక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే బుల్లెట్ ట్రైన్ ఒకటి వస్తుంది అంటే దాన్ని ఆధారంగా చేసుకుని చుట్టుపక్కల మెట్రో డెవలప్ అవుతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ బాగా పెరుగుతుంది. అండ్ దీంతో పాటు ఈ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడైతే వచ్చిందో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ముంబై నుంచి హైదరాబాద్ రావాలన్నా, చెన్నై నుంచి హైదరాబాద్ రావాలన్నా, పూణే నుంచి హైదరాబాద్ రావాలన్నా 2 to 3 hours. సో దానివల్ల ఏంటంటే కంపెనీలు ఈ బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ని సరౌండింగ్ ప్లేసెస్లో ఎక్కువ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఒకప్పుడు గచ్చిబౌలి, అది మర్చిపోవచ్చు, ఇక గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఇవన్నీ మర్చిపోయి శంషాబాద్కి దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే శంషాబాదు షాద్ నగర్ కాబట్టి శంషాబాద్లో ఈ యొక్క ఏదైతే టెర్మినల్ వచ్చిందో అప్పుడు షాద్ నగర్ అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. అంటే షాద్ నగర్లో హైరేజ్ అపార్ట్మెంట్లు రావడం, షాద్ నగర్లో ఆఫీసెస్ స్పేసెస్ ఎక్కువ రావడము, షాద్ నగర్లో ఇక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళు రెసిడెన్షియల్గా దీన్ని ఏమంటారంటే రెసిడెన్షియల్ రిపుల్ అంటారు. రెసిడెన్షియల్ రిపుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మనకి శంషాబాద్ దగ్గర వచ్చిన దానికి ఒక రిపుల్ అంటే మనం ఒక ఏదైనా రాయి వేస్తే అది ఎలా రిపుల్స్గా వెళ్ళి ఎలాగైతే వెళ్తుందో శంషాబాద్ టెర్మినల్ వచ్చింది అంటే దానికి షాద్ నగర్ అనేది ఏదైతే ఉందో కనెక్టెడ్గా ఉండడంతో ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఒక వెస్ట్ నుంచి షిఫ్ట్ టు సౌత్కి వచ్చేసింది. అంటే వెస్ట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. వెస్ట్లో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఏదైనా ఆఫీస్ స్పేస్ ఉందనుకున్నాం, అక్కడ చేసే ఎంప్లాయీ గచ్చిబౌలిలో ఉండాలి అంటేనేమో ₹1,00,000 రెంట్ ఇవ్వాలి, షాద్ నగర్లో ఉండాలి అంటేనేమో 20,000 30,000 రెంట్ ఇవ్వాలి. రెండింటికి ఒకటే డిస్టెన్స్. దెన్ షాద్ నగర్ బూమింగ్ అవుతూ ఉంటుంది, అంటే జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు, ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి, ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే షిఫ్ట్ ఏంటంటే ఇటువైపు బాగా పెరుగుతుంది. సో ఇది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో అంటే మనకి పాల్మాకుల వరకు ఇంచుమించు 111 జీవో ఉంది, దాని తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే రాజాపూర్, బాలానగర్, షాద్ నగర్ ఈ ఏరియాస్ అన్నీ కూడా మంచి ఫ్యూచర్లో బూమింగ్ అవుతాయి. అంటే బూర్గుల లోపల వరకు కానీ ఖచ్చితంగా ఈ ఏరియాస్ అన్నింటిలో బూమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఫ్యూచర్ మీరు అనుకున్నట్టు 19 to 22 ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ లాభాలు తెచ్చిపెట్టిందో వీళ్ళందరికీ కూడా లాభాలు తెచ్చిపెడుతుంది. సార్ ఒకటి క్లారిటీగా చెప్పండి, ఇప్పటికీ నమ్మకమైన పెట్టుబడి అంటే ఏం చెప్తారు? అర్థం కాలేదు. ఇప్పటికీ నమ్మకమైన పెట్టుబడి అంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, అదర్ ఇంకా ఏమైనా అంటే ల్యాండ్లో కావచ్చు, అక్కడ పెడితే ఇప్పటికీ డబ్బు ఎక్కడికి పోదు, మనకి మళ్ళీ రిటర్న్స్ మంచిగా ఉంటాయి, మన భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇన్వెస్ట్ చేయాలంటే ఏది బెస్ట్ అంటారు? ఇప్పుడు కావాల్సినంత మేర మాత్రం బంగారం ఉంచుకోవాలి, ఎందుకంటే ఎమర్జెన్సీలో బంగారం లిక్విడిటీ ఇస్తుంది కాబట్టి. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే స్టాక్స్లో వద్దు అని, ఎందుకంటే స్టాక్స్లో మీకు నాలెడ్జ్ ఉండదు, అది ఎలా ఎప్పటి నుంచి ఎలా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. అంటే పెద్ద కంపెనీలు కూడా ఫాలో అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి మనకి. స్టాక్స్ అనేది
నో డౌట్ అట్ ఎనీ కాస్ట్ అవి అంత అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను. అదే డబ్బున్న వాళ్ళు పెట్టుకోమంటే నేను ఏమన్నాను, మిడిల్ క్లాస్ వాళ్ళకి దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ అండి. ల్యాండ్ అనేది 2017 కంటే ముందుతో కంపేర్ చేసుకుంటే సెక్యూర్ అసెట్ అయింది. ఎందుకంటే 2017 రెరా రాకముందు లేదంటే మంచి అప్రూవల్స్ లేకముందు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ల్యాండ్ అనేది హైయెస్ట్ సెక్యూర్ అసెట్ కింద తయారైంది. బికాజ్ ఎందుకంటే వెంచర్లు వస్తున్నాయి, వెంచర్లో అప్రూవల్స్ ఉంటున్నాయి, రెరా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొనుక్కునేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే కంపెనీ బ్రాండ్ని తీసుకోవాలి, రెరా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి, లింక్ డాక్యుమెంట్స్, మదర్ డేట్, డేట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని కొనుక్కుంటే ల్యాండ్ అంతా సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా ఉండదు మీకు. కాకపోతే ల్యాండ్ కొనేసి చాలామంది అలా మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా 2-3 ఇయర్స్కి ఒకసారి వెళ్ళి అసలు వాట్ ఈస్ ద ల్యాండ్ ఎలా ఉంది, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలా మనము ఒకవేళ చేసుకోగలిగితే మనకి 100% ల్యాండ్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ లేదా ల్యాండ్ ఇచ్చే రిటర్న్స్ నో డౌట్ మనకి స్టాక్స్లో కానీ గోల్డ్లో కానీ అంటే 40 సంవత్సరాల హిస్టరీ చూస్తే బ్యాక్కి వెళ్ళిపోతే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మీకు గోల్డ్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ 19% ఇచ్చింది. అంటే ₹1,00,00,000 19 crores అయింది అనుకున్నాం. అదే మీకు సిల్వర్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ 27% అయింది. ఓకే, సారీ, సిల్వర్ ఏమో తక్కువ ఇచ్చింది, ఓకే, గోల్డ్ ఎక్కువ ఇచ్చింది. అండ్ 40 times వచ్చేసి గోల్డ్ ఇస్తే 500 times వచ్చేసి ల్యాండ్ ఇచ్చింది. అంటే 1,500,00,00,000 అయింది. అది నార్మల్గా ఎనీ ప్లేస్లో చెప్తున్నాను, నార్మల్ ప్లేస్లో చెప్తాను. అదే కొన్ని ప్లేస్లో 2,500 వరకు కూడా అయింది. సో ఎప్పటికీ కూడా ఎక్కడ మన హిస్టరీ చెక్ చేసుకున్నా కూడా మనకి అన్నిటికంటే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చేది మాత్రం ల్యాండే. సో ల్యాండ్ని ఓపెన్ ల్యాండ్గా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే దాన్ని ఎప్పుడు ఎలాగైనా మార్చుకోవచ్చు. మన కన్స్ట్రక్షన్ తీసేసుకున్నాము అంటే దాన్ని ఏం చేయలేము. ఒక అపార్ట్మెంట్లో నేను ప్లాట్ తీసుకున్నానంటే నాకు 30 గజాలు 40 గజాలే వస్తుంది నాకు. దాన్ని నేను ఏమి మార్చుకోలేను, దాన్ని ఏమి కన్స్ట్రక్ట్ చేసుకోలేను, రేపు పొద్దున్న నా పిల్లలకి ఆ 30 గజాలు ఇదో నీది ఇది అని చూపించలేను. అదే ల్యాండ్ తీసుకుని ఉంటే మాత్రం ఒక 200 గజాలైనా 300 గజాలైనా దానికి పర్టికులర్గా మొత్తం ఆ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలరు. సో ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో బిల్డర్స్, డెవలపర్స్ అసలు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? బిల్డర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ లేదు. అమరావతి మీద కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆశలు అయితే బాగా పెరిగాయి. ఒక 1 year నడిచింది మార్కెట్ కూడా. తర్వాత అక్కడ కూడా కొంచెం డల్ అయిపోయిందని చెప్పి వింటున్నాం. సో ఓవరాల్గా తీసుకున్నాం అంటే అసలు ఏం జరుగుతుంది? బిల్డర్స్కి కొంచెం ఇబ్బంది ఉంది. అంటే ప్రొడక్ట్ రెడీగా ఉంటుంది కానీ సేల్స్ కొంచెం తక్కువగా ఉండడం. సేల్స్ ఎలా ఉంది మార్కెట్లో? అంటే యూనిట్స్ ఎక్కువ ఉండిపోతున్నాయి. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై అంటే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కంటే సప్లై ఎక్కువ ఉంది. డిమాండ్ చూసుకుంటుంటే అంత లేదు కానీ సప్లై ఎక్కువ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి ఒక 10 ఇళ్ళు అవైలబిలిటీ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దానికి తక్కువ రేటుకి కొంటాడు. ఒక మనిషికి 2 ఇళ్ళు అవైలబిలిటీ ఉందంటే మనిషికి ఎక్కువ కొంటాడు. సో కాబట్టి డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఈ ఆర్థిక మాంద్యం రావడం వస్తుందనే దాంతో కొంచెం మంది ఆగిపోయారు, కొన్ని ఆగిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా జరిగిన చిన్న యుద్ధం పరిస్థితి ఏంటి అంటే ఒక టైల్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్. టైల్స్ ఒకప్పుడు ఉండే రేట్ కంటే కూడా డీజిల్ రేట్ పెరిగిందని వీళ్ళు పెరిగిందని 10-12 రూపీస్ per SFT పెరిగిపోయింది. అంటే బిల్డర్ కూడా కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది ఊరికి. అండ్ సిమెంట్ మీద పడింది ఆ ఎఫెక్ట్, ఐరన్ మీద పడింది, ఇవన్నీ కూడా బిల్డర్కి ఏంటంటే ప్రెషర్ కుక్కర్ అయినా పాపం ఇవన్నీ తీసుకొచ్చి తనకి ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాకపోతే దీనికి ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే హైదరాబాద్లో జనాలు పెరిగారు, ఎంప్లాయీస్ పెరిగారు కాబట్టి కొంతవరకు నడుస్తుంది. కానీ మిగతా ఏరియాస్లో కొంచెం డల్నెస్ ఉంది. బట్ మళ్ళీ ఇప్పుడు ఒక చిన్నది వైజాగ్ ప్లేస్ని చూసుకున్నట్టయితే ఆ ఏరియాకి కొన్ని కంపెనీస్ వస్తాయనే దాంతో కొంతమంది ల్యాండ్ ఎక్వైజేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే పెద్ద పెద్ద డెవలపర్లు మీరు అడిగారు కదా, డెవలపర్లు ఏం చేశారంటే హైదరాబాద్లో ఎక్కడైతే డల్గా ఉందో కాబట్టి కొంచెం ఇలా హోల్డ్ చేసి వాళ్ళ యొక్క జర్నీని టువర్డ్స్ మనకి ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్లో ల్యాండ్స్ ఎక్వైజేషన్ చేస్తున్నారు, అక్కడ ఓపెన్ ప్లాట్స్ ట్రై చేస్తున్నారు, అండ్ విజయవాడ ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే షిఫ్టింగ్ మైగ్రేషన్ అంటాం కదా, ఇక్కడ నుంచి కొంతవరకు మైగ్రేట్ జరుగుతున్నారు. బట్ ఓవరాల్గా హైదరాబాద్కి డామినేట్ చేసేది అయితే ఏది రాదు, నో డౌట్. ఎందుకంటే ఇంత పెద్ద సిటీ, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వేరే ఏరియాలో క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఈవెన్ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ హైదరాబాద్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఓఆర్ఆర్ ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటిది వేయాలంటే కూడా ఇంకా ప్లానింగే జరగలేదు. ఒకవేళ ప్లానింగ్ జరిగి చేయాలంటే మనది ఇంచుమించు 15 సంవత్సరాల పైనే పట్టింది మన ఓఆర్ఆర్ ఒకటి బిల్డ్ అవ్వడానికి. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఒక వైజాగ్ కానీ లేదంటే విజయవాడకి కానీ ఒక ఓఆర్ఆర్ లాంటిది రావాలి అంటే, వచ్చినా దానికి కంప్లీట్గా అవ్వాలి అంటే ఒక గవర్నమెంట్ 3 టర్న్లు ఉండాలి. సో ఆర్యన్ గారు సార్, ముందుగా మీ పేరు వినగానే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో బాగా వినిపిస్తుంది.
ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని సర్వీసెస్ కూడా ఎక్కువ ఉంటాయి మీకు. కరెక్ట్. అలాంటిది ఈరోజు ఎన్ఆర్ఐల పరిస్థితి కొంచెం చేంజ్ వస్తుంది. అంటే వరల్డ్ వైడ్ జరుగుతున్న వార్లు కావచ్చు, ప్రభుత్వాల్లో మార్పులు కావచ్చు, కరెక్ట్. ఇవన్నీ ఏందనుకుంటున్నారంటే చాలా మంది బ్యాక్ వచ్చేద్దాం ఇండియా, సో మన సొంత ప్లేస్లో మనం డెవలప్ చేసుకుందాం అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారండి. 40% పీపుల్ దాదాపు రీసెంట్గా సర్వే కూడా బయటకు వచ్చింది. అందరూ రావాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒకవేళ వస్తే మనకి 3 ప్లేస్లు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ఒకటి వైజాగ్, 2 అమరావతి, 3 హైదరాబాద్. ఫస్ట్ ప్లేస్ అయితే హైదరాబాదే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు చూద్దామంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దామంటేనేమో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. రైట్. స్టాక్ మార్కెట్లో చేద్దామంటే అంత అనుకూలంగా లేవు. మరి చాలా మంది ఎన్నికి రావాలనుకుంటున్నారు. ఏదో ఒకటి మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి కదా, ఇన్కమ్ కావచ్చు, పెట్టుబడులు పెట్టాలి కదా. రైట్. సో రియల్ ఎస్టేట్ పరంగా మరి వీళ్ళందరికీ మంచి లాభాలు రావాలన్నా కానీ, లేకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందులాగా ఒకే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. కరెక్ట్. ఎంత దూరమైనా పర్లేదు, అటు వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, హైదరాబాద్, ఎక్కడైనా సరే ఎక్కడ మనకి గ్రోత్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రైట్. ఎన్ఆర్ఐలు పర్టికులర్గా వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు ఇది రైట్ టైం అయినా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి? ఓకే. సో గుడ్ క్వశ్చన్ అండి లక్ష్మణ్ గారు. అంటే ఎన్ఆర్ఐలు వెనక్కి ఎందుకు వస్తున్నారో ఫస్ట్ ఒకసారి చూద్దాం. మేజర్లీ మొన్న ఒక H1 వీసాస్కు టైం పెట్టడం వల్ల బర్త్ టైము నెలుందన్నా కూడా ఆ టైం లోపల రెన్యువల్ చేసుకునే వాళ్ళకి కానీ, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ మాత్రమే H1 వీసాస్. అంటే భయంకరమైన నిజం ఏంటి అంటే, ఈవెన్ ప్రీ బర్త్ చేసుకునే అంత ఇబ్బంది పడ్డారు. అప్పుడు చాలా మందిలో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు అదర్ కంట్రీలో ఉండడము, ఇంత కష్టపడము, ఇంత చేసుకోవడము, మన సొంత ఇండియా ఉంది కదా, ఇండియాలో ఎందుకు వెళ్ళకూడదు అనే దాంట్లో కొంతమంది వచ్చారు. అంటే ఇక్కడ ఎలాంటి కేటగిరీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అంటే, ఒక 10 years 12 15 years నుంచి ఉన్నవాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ రావడానికి చాలా టైం ఇబ్బంది. ఎందుకు అన్నానంటే, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది. వాళ్ళకి తెలుగు అర్థం కావడం కానీ, ఈ అట్మాస్ఫియర్ పడడం కానీ, ఈ స్కిన్, నిజంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, ఫారిన్ నుంచి వచ్చారన్నమాట. వచ్చి పెళ్లి చేసుకోవడానికి ఫారిన్ కంట్రీ నుంచి ఇక్కడికి వస్తే, పెళ్లి కొడుక్కి ఒక 1 week ఇక్కడ ఉండాల్సి వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను. అతనికి స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. అంటే ఈవెన్ వాటర్ పడకో, లేకపోతే ఈ ఏసీస్ ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. ఆయన తినలేకపోతున్నాడు. అక్కడ తిండి అలవాటు అయిపోయింది, ఇక్కడ తినలేకపోతున్నాడు. బిలీవ్ మీ అన్నట్టు ఏదో ఒక లిక్విడ్ ఫుడ్ లాగా, ఏదో హాస్పిటల్లో పేషెంట్ లాగా తను చిన్న చిన్న ఫుడ్స్లో తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ 15 years 20 years నుంచి సెట్ అయిపోయిన వాళ్ళు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. కాకపోతే ఈ మధ్య కాలంలో వెళ్ళి ఒక 4-5 yearsలో సెటిల్ అవుదామని వెళ్ళి సెటిల్ అవుతూ అవ్వలేక ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ వెనక్కి వచ్చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వచ్చే సంపాదన ఏదైతే ఉందో అదేదో ఇక్కడ కూడా ఈ మధ్య హైదరాబాద్ ఇలాంటి కంట్రీస్ ఏదైతే సిటీస్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి హై ఇన్కమ్ వచ్చే శాలరీస్ ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండే కంటే కూడా ఇక్కడికి వచ్చి చేసుకుందాం అనే మెంటాలిటీ బాగా వస్తుంది. సెకండ్ ఏంటంటే, మొన్న యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఏంటంటే, ఎవరైనా ఏ కంట్రీ అయినా ఫస్ట్ వాళ్ళ యొక్క సిటిజన్స్ని బాగా సేవ్ చేసుకుంటూ ఉంటాయి. సో చాలాసార్లు మనం చూసాం, అమెరికాలో ఇండియన్స్ మీద దాడి చేశారు, లేదా ఇండియన్స్ చంపేశారు. ఇట్లాంటి భయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే పేరెంట్స్ కూడా వ్యూ ఏముందంటే, ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవడం, అంటే పరిగెట్టి పాలు తాగడం కంటే కూడా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ కదా, మీరు వచ్చేయండి అని వాళ్ళ ప్రెషర్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మ్యారేజ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ని ఇక్కడ వదిలేసి డబ్బుల కోసం వెళ్ళిన కొంతమంది ఉంటారు. అంటే దుబాయ్ కానీ, లేదంటే ఖతార్ కానీ, ఇలా అదర్ కంట్రీస్లో కూడా వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీస్ని వదిలేసి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ లైఫ్ అంతా అక్కడే సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇప్పుడు మన దుబాయ్ మీద కాల్పులు జరగడం కానీ, ఇది కానీ జరిగినప్పుడు ఇక్కడ ఇంట్లో వాళ్ళు భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని సందర్భాలు ఉన్నాయి. ఖతార్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమవుతుంది అంటే, వాంట్ టు బ్యాక్ హోమ్, వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే చిన్న జీతాలకు వర్క్ చేస్తారు, కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వరకు సేఫెస్ట్గా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఏంటంటే ఇరాక్ నుంచి ఎటువైపు నుంచి అన్నా వస్తాయి, ఇవన్నీ కూడా భయాలతో వాళ్ళు తిరిగి వచ్చేద్దామని అనుకుంటున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా పడుతుంది అంటే, తిరిగి వచ్చిన తర్వాత తిరిగి వచ్చే ముందు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్లు చేద్దామనే పద్ధతిలో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 yearsలో తిరిగి వద్దామంటే ఈ లోపల మంచి సేఫెస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్, వచ్చిన తర్వాత అక్కడే ఉండడానికి. రీసెంట్గా నాకు కాల్ వచ్చింది, ఎన్ఆర్ఐ పర్సన్, సార్ నేను ఒక 2 to 3 yearsలో హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నాను, ఎక్కడ నాకు బెస్ట్ ప్లేస్, నేను ఉండడానికి ఎక్కడ బెస్ట్ ప్లేస్, మీరు ఆల్రెడీ ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు, ఈ ఏరియాస్ అన్ని తెలుసు కాబట్టి ఎక్కడ నాకు బెస్ట్ ప్లేస్ అన్నారు.
నేను అడిగింది ఏంటంటే బెస్ట్ ప్లేస్ ఫర్ వాట్, అంటే ఆయన జాబ్ చేసుకోవడానికా, ఫ్యామిలీతో ఉండడానికా, లేకపోతే అంటే హోమ్ టౌన్కి వెళ్ళడానికా, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ కేటగిరీస్ ఉంటాయి. అందరికీ ఒకటే బెస్ట్ ప్లేస్ అని చెప్పలేము. అంటే గచ్చిబౌలిలో ఉండండి అదే బెస్ట్ ప్లేస్ అని అందరికీ సూట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏమయ్యారంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడో చోట సెటిల్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నాయి, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఎన్ఆర్ఐ పేరెంట్స్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వేరే చోటకి షిఫ్ట్ అయ్యాకంటే నేనేమన్నా అంటే అదే కమ్యూనిటీలో మీరు ఇల్లు కానీ ఏదైనా కొనుక్కుంటే మీరు కొంచెం కంఫర్ట్గా ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ కంఫర్ట్గా ఉన్నారు, అక్కడే మీరు వచ్చేస్తే బాగుంటుంది అని నేను చెప్తున్నాను. అండ్ ల్యాండ్స్ ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది అన్నారు. అంటే ల్యాండ్స్ కొనుక్కున్నప్పుడు మీకు వర్క్ ప్లేస్ కనుక అదర్ కంట్రీస్లో సపోజ్ ఇప్పుడు ఒరాకిల్ నుంచి బయటకి ఏదైనా కంపెనీలకు వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇదే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్కే వచ్చేసారు అనుకుందాం. దెన్ అప్పుడు శంకర్పల్లి అటు సైడ్ మీరు కొనుక్కోవడానికి నేను చెప్తాను. అలా కాదు, మనకి దూరమైనా పర్లేదు, మాకు కొంచెం రెంట్ తక్కువ కావాలి అనుకున్నప్పుడేమో షాద్ నగర్ సైడ్ రమ్మని చెప్తాను, లేదంటే ముంబై హైవే సైడ్ వెళ్ళమని చెప్తాను. సో ఇదంతా ఎలా ఉంది అంటే వాళ్ళందరికీ ఒకటి ఇండియా మీద అయితే ప్రేమ ఉంటుందండి 100%. ఎవరికైనా తిరిగి వచ్చేయాలి, లైఫ్లో ఎప్పటికైనా వచ్చేయాలనుకుంటారు. సో వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఉన్నప్పుడు అక్కడ ఉన్న సేవింగ్స్తో ఇక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఫస్ట్ ఏమో ఒక 3-4 ప్లాట్లలో పెట్టుకుని తర్వాత ఒక అపార్ట్మెంట్ లాంటిది అదే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటానంటే సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ కొంచెం ఈజీ అవుతుంది. అక్కడ కల్చర్ కూడా అదే ఉంది కదా, అక్కడ ఉన్న కల్చర్కి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒక స్టాండ్ లోన్లో కొనుక్కున్న తర్వాత అక్కడ కల్చర్ ఇక్కడ ఉండదు, పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు, స్కూల్స్ సరిగా లేకపోతే ఇబ్బంది పడతారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏంటంటే 100% ఒక 30-35% ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అంటే జాబు ఎవరైతే పర్మనెంట్ వీసాస్ మీద కాకుండా టెంపరీ వీసాస్ మీద వెళ్ళిన వాళ్ళందరూ 100% వస్తారు. మళ్ళీ ఏదో ఒక కొత్త రూల్ వస్తుంది, ఆ రూల్ని తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ దాంతోపాటు కంపెనీస్ ఏం చేసినాయి అంటే ఇప్పటి వరకు అదర్ కంట్రీస్కి ఎక్కువ పంపిణీ, యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, వీటికి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళకి హైయెస్ట్ శాలరీ ఇచ్చి పంపించినాయి. బట్ ఇక్కడ లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళని కూడా మళ్ళీ బ్యాక్ పిలుస్తున్నారు, అంటే మళ్ళీ మీరు ఇదే దాంట్లో చేయండి అనేది. సో ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే కొంచెం అయితే టఫ్ టైం నడుస్తుంది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఇలాంటి టైంలో ఎన్ఆర్ఐలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ మామయ్యలు, బాబాయ్లు వీళ్ళని నమ్ముకుని ఏదో చోట ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యేకంటే కూడా తెలిసిన పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుని కొంచెం టైం అన్నా తీసుకుని అయినా పర్లేదు, అవేర్నెస్ పెంచుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఎలా ఉంటుంది అంటే సినిమా అక్కడి నుంచి తరుముతున్నారు, ఇక్కడేమో ఏదో మోసంలో పడిపోయారు అనుకోండి, ఇక్కడ కాకుండా అయిపోతారు. సో అట్లీస్ట్ అక్కడి నుంచి ఇటువైపు వచ్చేసరికి బెస్ట్ ల్యాండ్ బెస్ట్ ప్లేస్లో చేయాలి అంటే 100% ఒక మంచి ప్రాపర్ గైడెన్స్ తీసుకుని ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుని పెట్టాలి. కానీ ఫ్రెండ్ పెట్టడం కానీ, మా బాబాయ్కి తెలుసని పెట్టడం కానీ, లేదంటే మా రిలేటివ్స్ తెలుసని పెట్టడం కానీ చేస్తే 100% ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. సో మీరు ఎన్ఆర్ఎల్కి మీతో చాలా మంది కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది కూడా అనుకుంటున్నారు. రైట్, మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? తప్పకుండా అండి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 100% నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, లీగల్ వెరిఫికేషన్ నేనే చూస్తాను, అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ మెథడ్ కూడా నేనే డిజైన్ చేస్తాను. అంటే ఇప్పుడు అమ్మితే దానికి మంచి ప్రైసెస్ వస్తుంది అనేది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉండి కూడా ఇక్కడ సైట్ విజిట్స్ చేసే అటువంటి ఫెసిలిటీస్తో నేను 100% మీకు సపోర్ట్ చేస్తాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్ కాల్ చేస్తే 100% ఐ విల్ గివ్ యూ బెస్ట్ సజెషన్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.